హాయ్ ఫ్రెండ్స్. తమిళనాడులో కొత్త సీఎం వచ్చింది కదా! 100 రోజుల పరిపాలన సక్సెస్‌ఫుల్ అయిందనమాట. అన్ని తరాలు మెచ్చిన ప్రభుత్వం అనేసి పేరు నెలకొంది. కొన్ని పథకాలొచ్చినాయన్నమాట. ఆ పథకాలు ఏమేమిటంటే, మహిళల రక్షణ కొరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ని తయారు చేశారన్నమాట. ఇంకొక పథకం వచ్చేసి ప్రభుత్వం. మళ్ళీ ప్రభుత్వ ఎయిడెడ్ స్కూల్స్‌లలో చదివే పిల్లల కోసం హెల్మెట్స్, బాటిల్స్ అటాచ్డ్ ఉన్న బ్రాండెడ్ సైకిల్స్ అందివ్వడం జరుగుతుందన్నమాట. దానికోసం స్కూల్స్, కాలేజెస్, బస్ స్టాండ్స్, టెంపుల్స్ ఉండే సరౌండింగ్స్‌లలో వైన్స్ షాప్స్ మూసివేత. అన్నన్ సీర్ పథకం అంటే ఏమిటంటే, మహిళలకు వివాహం టైం వచ్చినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు 8 గ్రాముల గోల్డ్ కాయిన్ నాణెం అనేసి ఇవ్వాలనేసి అనుకున్నారు. దాంతో పాటు ఒక పట్టు చీర చాలని ప్రభుత్వం డిసైడ్ చేసుకుందన్నమాట. వెట్రి గృహ నిర్మాణ పథకం అంటే ఏమిటంటే, ఇప్పుడు కొత్త ఇల్లు కట్టే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు. కానీ ఆ అమౌంట్ ఎంత, వాళ్ళు ఎంత కేటాయించిండ్రంటే ప్రభుత్వం 3,500 కోట్లు కేటాయించారు. వెట్రి 150 పథకం అంటే 150 రోజులు గ్యారంటీగా ఉపాధి కల్పిస్తామనేసి ప్రభుత్వం చెప్తుంది. రైతులకు 6,000 రూపాయల పంట రుణాల మాఫీ పథకం తీసుకొచ్చింది. కాలేజ్ స్టూడెంట్స్ కోసం వెట్రి ల్యాప్టాప్స్ పథకం అనేసి తీసుకొచ్చింది. దానికోసం 2,000 కోట్లు కేటాయింపు జరిగింది. వెట్రి నైపుణ్య శిక్షణ పథకం 12 లక్షల మంది విద్యార్థులకి మరియు 1 లక్ష మంది యువతకి నైపుణ్యాభివృద్ధి శిక్షణ పథకం తీసుకొచ్చింది.